హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ ఆలుగడ్డ పచ్చి బఠానీల కర్రీ చేస్తున్నాను. ముందుగా ఆనియన్, టమాటో, ఆలు, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. పొయ్యి పైన కుక్కర్ పెట్టి అందులో 2 గరిటెల ఆయిల్ వేసుకొని కట్ చేసిన ఆలు ముక్కలు వేసుకొని దూరగా వేయించుకొని తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. అలాగే అదే కుక్కర్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని మసాలా దినుసులు వేసుకోవాలి. అవి చిటపటమన్న తర్వాత కట్ చేసిన ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా వేయించుకొని అందులో గుప్పెడు పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకొని కట్ చేసిన టమాటో, 1 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం వేసి మంచిగా కలిపి మిక్స్ చేసి అందులో 2 గరిటెల గట్టి పెరుగు వేసుకోవాలి. వేయించి పొడి చేసిన కొబ్బరి పొడి కూడా 1 స్పూన్ వేసుకొని మంచిగా మిక్స్ చేసి అందులో వేయించి పెట్టిన ఆలు కూడా వేసి మంచిగా మిక్స్ చేసి కుప్పడంత కొత్తిమీర వేసి మంచిగా కలిపి తగినంత ఉప్పు, నీళ్ళు 1 గ్లాసు పోసి మంచిగా మిక్స్ చేసి అందులోనే 1 కప్పు పచ్చి బఠానీలు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి వేసి మంచిగా కలిపి ఎసరు మరుగుతుండగా కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. మూత చల్లారిన తర్వాత మూత తీసి ఆలు ఉడికిందా చెక్ చేసుకొని తీసి ఒక బౌల్లోకి వేసుకుంటే అంతే, వేడివేడిగా టేస్టీ పచ్చి బఠానీ ఆలుగడ్డ కర్రీ రెడీ. ఈ కర్రీ రైస్లోకి, రోటీలోకి, పుల్కాలోకి, బగారాలోకి, పులావ్లోకి దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.